హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. ఇంటర్లింక్ నెట్వర్క్ లో సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ గురించి ఇంకా చాలా పర్సన్స్ కి తెలియదు. అసలు ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఒక యూజర్ ని ఎలా యాడ్ చేయాలి, అండ్ ఒక యూజర్ మాక్సిమం ఎన్ని గ్రూప్స్ దాకా క్రియేట్ చేయవచ్చు, అండ్ ఎన్ని గ్రూప్స్ దాకా జాయిన్ అవ్వవచ్చు, జాయిన్ అయిన తర్వాత ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అండ్ ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఎలిజిబిలిటీ ఏంటి అనేసి ఈ ఇంటర్లింక్ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ గురించి A to Z బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లో ఉంటది. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అవ్వటానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ కూడా ఒకటి. అండ్ ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ అనేది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెంచడానికే కాకుండా ఎక్స్ట్రా ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేసుకోవటానికి కూడా యూజ్ అవుతుంది. మనం పర్ డే మాక్సిమం 180 ఐటీఎల్జీ కాయిన్స్ దాకా ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటేనే సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో ఛాన్స్ ఉంటది. ఫస్ట్ ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా జాయిన్ అవ్వాలి అనేది చూద్దాం. మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తా ఉంటాయి. గ్లోబల్ యూజర్స్, హోమ్, స్టోర్ ఆప్షన్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఆప్షన్. మీరు ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ నేమ్ అండ్ ఐడి కనిపిస్తా ఉంటది. మీరు గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేట్ యువర్ గ్రూప్ ఐడి అని కనిపిస్తుంది. సో మీరు అక్కడ మీ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ నేమ్ ఏమైతే పెట్టాలి అనుకుంటున్నారో ఆ నేమ్ టైప్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా మంది యూజర్స్ తెలియక వాళ్ళు వాళ్ళ ఐడి అంటే నెంబర్స్ ఎంటర్ చేస్తున్నారు. సో నెంబర్స్ తో క్రియేట్ అవ్వదు. మినిమం ఒక పేరు పెట్టుకొని దాని తర్వాత 2-3 నెంబర్లు అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ మెన్షన్ చేసి క్రియేట్ చేయండి. అండ్ మీరు సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ గ్రూప్ లో మాక్సిమం 5 మెంబర్స్ దాకా ఉండవచ్చు మిమ్మల్ని కలుపుకొని. మీరు ఎవరైతే మీతో డైలీ మైనింగ్ చేస్తారో వాళ్ళని మాత్రమే యాడ్ చేయండి. యాడ్ మెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎవరిని అయితే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటర్లింక్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఇంటర్లింక్ ఐడి అనేది మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే నేమ్ అండ్ @ తర్వాత ఏదైతే ఉందో అదే మీ ఇంటర్లింక్ ఐడి అన్నమాట. సో ఎవరిని అయితే జాయిన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. క్రియేట్ ఇన్వైట్ లింక్ అనేసి మీకు వాళ్ళ ఐడి కోసం ఇన్వైట్ కోడ్ అండ్ ఇన్వైట్ లింక్ చూపిస్తుంది. మీరు ఇన్వైట్ లింక్ అండ్ కోడ్ కాపీ చేసుకొని ఎవరి ఇంటర్లింక్ ఐడి అయితే ఎంటర్ చేశారో వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు మనం ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లింక్ అండ్ కోడ్ షేర్ చేసిన తర్వాత ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో 2 వేస్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది చూద్దాం. సో జాయిన్ అవ్వాలి అంటే మనం చెప్పుకున్న ప్రాసెస్ లో గ్రూప్ క్రియేట్ చేసి ఇన్వైట్ లింక్ ఆర్ కోడ్ అనేది షేర్ చేశారు కదా. సో ఆ యూజర్ లో ఇన్వైట్ లింక్ క్లిక్ చేయగానే ఇంటర్లింక్ అప్లికేషన్ లో సెక్యూరిటీ గ్రూప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి జాయిన్ అనేసి డిస్ప్లే అవుతుంది. జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నౌ కోడ్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలి అనేది చూద్దాం. షేర్ చేసిన ఇన్వైట్ కోడ్ కాపీ చేసుకొని యాప్ లో ఇంటర్లింక్ సెక్యూరిటీ సర్కిల్ గ్రూప్ లో మనకి సెర్చ్ బై ఇన్వైట్ కోడ్ అని చూపిస్తుంది కదా. సో ఇన్వైట్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే జాయిన్ అనేసి ఇంటర్ఫేస్ వస్తుంది. జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ గ్రూప్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నారు, యాక్టివ్, ఇన్యాక్టివ్, ఎంటీ అనేసి చూపిస్తూ గ్రూప్ మెంబర్స్ అండ్ వాళ్ళ ఇంటర్లింక్ ఐడి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది అంటే టెన్షన్ అవ్వకండి. జాయిన్ అయిన తర్వాత నుంచి మైనింగ్ సైకిల్స్ అనేవి కౌంట్ అవుతాయి. మీ గ్రూప్ లో 5 మెంబర్స్ యాక్టివ్ ఉంటే ఇలాగ సెక్యూర్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. ఒక పర్సన్ ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేయవచ్చు ఆర్ జాయిన్ అవ్వవచ్చు అంటే ఒక యూజర్ 5 గ్రూప్స్ వరకు ఉండవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మీతో ఉన్న పర్సన్ వేరే గ్రూప్స్ లో కూడా ఉండవచ్చు అండ్ మీరు కూడా వేరే గ్రూప్స్ లో ఉండవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. సో మినిమం ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఐటీఎల్జీ పొందాలి అంటే గ్రూప్ లో అట్లీస్ట్ 3 మెంబర్స్ ఉండాలి అండ్ ఆ 3 మెంబర్స్ లో కూడా 2 మెంబర్స్ యాక్టివ్ అయి ఉండాలి. అప్పుడే యాక్టివ్ ఉన్న వాళ్ళకి మినిమం సెక్యూరిటీ గ్రూప్ ఫార్ములా ప్రకారం రివార్డ్ అనేది వస్తది. మీరు ఒక రోజులో 6 టైమ్స్ మైనింగ్ చేస్తారు కదా, ఆ 6 టైమ్స్ లో ఒకసారి మైనింగ్ చేసినా సరే మీకు సెక్యూరిటీ గ్రూప్ లో డే మొత్తం యాక్టివ్ అని చూపిస్తుంది. మీరు ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో సపరేట్ గా మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇక్కడ ఎవ్రీడే 6:30 తర్వాత క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ గా మీరు మైనింగ్ చేసే 6 మైనింగ్ సైకిల్స్
మైనింగ్ సైకిల్స్ అంటే పర్ డే లో 6 టైమ్స్ మైనింగ్ చేస్తాం కదా. సో ఒక మైనింగ్ ని ఒక సైకిల్ అంటారు. సో 6 టైమ్స్ కాబట్టి 6 మైనింగ్ సైకిల్స్ అంటారు. సో ఈ 6 మైనింగ్ సైకిల్స్ కౌంట్ అనేది 24 అవర్స్ అనమాట. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ కి 24 అవర్స్ సైకిల్స్ కాబట్టి ఇక్కడ మార్నింగ్ 5:30 మైనింగ్ సైకిల్ నుంచి మిడ్ నైట్ 1:30 సైకిల్ అనేది సెక్యూరిటీ గ్రూప్ లో ఒక డే లాగా కౌంట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫార్ములా ప్రకారం మనకి ITLG అనేది జనరేట్ అవుతుంది. అంటే గ్రూప్ లో గ్రూప్ మైనింగ్ యాక్టివిటీ అండ్ మన యాక్టివిటీని బేస్ చేసుకొని మనకి రివార్డ్ అనేది వస్తది కదా. సో కొద్దిగా క్లారిటీగా వినండి, మీకు అర్థమవుతుంది. గ్రూప్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు అంటే గ్రూప్ రివార్డ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి నార్మల్ గా పర్ డే 180 కాయిన్స్ దాకా పొందవచ్చు కదా. సో బేస్ రివార్డ్ 180 ఇంటూ గ్రూప్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నారో అంతమంది డివైడెడ్ బై 5 అంటే ఒక గ్రూప్ లో 5 మెంబర్స్ దాకా ఉండవచ్చు కదా. సో డివైడెడ్ బై 5 ఈ గ్రూప్ రివార్డ్ ని బేస్ చేసుకొని అంటే గ్రూప్ యాక్టివిటీని బేస్ చేసుకొని మన పర్సనల్ మైనింగ్ యాక్టివిటీని బేస్ చేసుకొని మనకి 180 ITLG కాయిన్స్ దాకా వస్తాయి. ఇప్పుడు యువర్ రివార్డ్ అంటే మన రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా గ్రూప్ రివార్డ్ ఫార్ములా ద్వారా వచ్చిన గ్రూప్ రివార్డ్ ఇంటూ ఏ ఒక డే లో నార్మల్ మైనింగ్ సైకిల్స్ మనం ఎన్నైతే చేసామో అవి డివైడెడ్ బై 6 అంటే పర్ డే లో 6 మైనింగ్ సైకిల్స్ చేసి ఉంటాం కదా అవి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని గ్రూప్ లో 5 మెంబర్స్ కి ఇండివిడ్యువల్ గా ఒక్కొక్క యూజర్ కి 180 ITLG కాయిన్స్ దాకా పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసాము లేదా జాయిన్ అయ్యాము. దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు బట్ 3 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు. సో అప్పుడు గ్రూప్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ రివార్డ్ 180 ఇంటూ 3 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్ లో 3 మెంబర్స్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ 180 అనేది గ్రూప్ రివార్డ్ అంటే గ్రూప్ మైనింగ్ యాక్టివిటీ. ఈ గ్రూప్ రివార్డ్ బేస్ చేసుకొని మనకి ITLG అనేది వస్తది. సో ఇక్కడ ఇన్యాక్టివ్ ఉన్న 2 మెంబర్స్ కి ఏ రివార్డ్ అయితే రాదు. 3 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు అనుకున్నాం కదా, దాంట్లో మీరు ఒకళ్ళు అనుకుందాం. సో మీరు ఆ డే మొత్తంలో ఒక సైకిలే మైన్ చేశారు. అప్పుడు మీకు వచ్చే రివార్డ్ యువర్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ రివార్డ్ 108 వచ్చింది కదా. 108 ఇంటూ మీరు 6 సైకిల్స్ లో ఒక సైకిలే మైన్ చేశారు కాబట్టి ఒక సైకిల్ డివైడెడ్ బై 6 సైకిల్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఆ రోజు సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో వచ్చిన రివార్డ్ ఎంత అంటే 18 ITLG కాయిన్స్ అనమాట. సో మీ గ్రూప్ యాక్టివిటీ అండ్ మీ మైనింగ్ యాక్టివిటీ బేస్ చేసుకొని మీకు వచ్చిన రివార్డు 18 ITLG కాయిన్స్ అనమాట. మీరు 6 సైకిల్స్ చేసి ఉంటే గనక గ్రూప్ రివార్డ్ అనేది 108 వచ్చింది కదా. 108 ఇంటూ మీరు 6 సైకిల్స్ చేశారు కాబట్టి 6 సైకిల్స్ డివైడెడ్ బై 6 సైకిల్స్ అంటే మీకు ఎంతైతే గ్రూప్ రివార్డ్ వచ్చిందో అన్ని కాయిన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అనమాట. 108 ITLG కాయిన్స్ వస్తాయి. సో ఇలాగా మీ గ్రూప్ మైనింగ్ యాక్టివిటీ అండ్ మీ ఇండివిడ్యువల్ మైనింగ్ యాక్టివిటీ బేస్ చేసుకొని మీకు 180 ITLG కాయిన్స్ దాకా పొందే ఛాన్స్ అనమాట. అండ్ మనం చెప్పుకున్నాం కదా ఒక యూజర్ 5 గ్రూప్స్ దాకా జాయిన్ అవ్వవచ్చు లేదా యాడ్ అవ్వవచ్చు అని. సో ఈ 5 గ్రూప్స్ లో నుంచి డైలీ 5 గ్రూప్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే కుదరదు. జస్ట్ మనం ఒక గ్రూప్ నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఈ 5 గ్రూప్స్ వేస్ట్ కదా, ఒక గ్రూప్ లో చాలు కదా అనుకుంటున్నారు ఏమో. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఫోన్ ఇష్యూ రావటం వల్ల ఆ మొబైల్ ఛార్జ్ లేక అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వలన స్విచ్ ఆఫ్ అవ్వటం వల్ల మైనింగ్ చేయలేకపోతారు. సో అప్పుడు ఆ యూజర్ ఉన్న గ్రూప్ రివార్డు తక్కువ చూపిస్తుంది. సో అప్పుడు మనం వేరే గ్రూప్ లో నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు మీకు వచ్చే రివార్డు ఏ గ్రూప్ లో ఎక్కువ చూపిస్తే ఆ గ్రూప్ లో నుంచే క్లెయిమ్ చేసుకోండి. పర్ మంత్ కి 2 గ్రూప్స్ నుంచి మాత్రమే లెఫ్ట్ అవ్వచ్చు. సో చూసి గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఒక యూజర్ ఇన్యాక్టివ్ ఉంటున్నారు, ఇంకా మైనింగ్ చేయట్లేదు. ఇప్పుడు ఆ యూజర్ ని గ్రూప్ క్రియేట్ చేసిన పర్సన్ ఎగ్జిట్ చేసి తీసేయవచ్చా అంటే కుదరదు. ప్రెసెంట్ ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ గా లేదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే ఎగ్జిట్ అవ్వమని చెప్పండి. ఎలా ఎగ్జిట్ అవ్వాలి అంటే సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మన దగ్గర ఉన్న గ్రూప్స్ అనేవి కనిపిస్తాయి. మనం ఏ గ్రూప్ లో నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి మీకు టాప్ లో రైట్ సైడ్ యారో మార్క్ అనేది కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. మీకు లీవ్ గ్రూప్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఎస్ మీద క్లిక్ చేసి గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అవ్వవచ్చు. ఇలా ఒక మంత్ లో 2 గ్రూప్స్ నుంచి మాత్రమే ఎగ్జిట్ అవ్వవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే పర్ డే లో నార్మల్ గా మైనింగ్ చేయండి. ఆటోమేటిక్ గా సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ అనేది ఫిల్ అవుతుంది అండ్ మీ మైనింగ్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తుంది ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్ ఉన్నారు అండ్ ఎవరు ఎన్ని మైనింగ్ సైకిల్స్ చేశారు అనేది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 6:30 AM తర్వాత మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ ఓపెన్ చేయగానే మనకు ఇలాగా మైన్ ITLG అని చూపిస్తుంది. సో మీరు మైన్ ITLG మీద క్లిక్ చేసి మీకు వచ్చే రివార్డ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే ఈ సెక్యూరిటీ గ్రూప్ సర్కిల్ లో జాయిన్ అయ్యారో ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.